హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పిఆర్ ఎడ్యుటెక్. సో ఈ రోజు నుంచి ఏంటంటే నేను హిందూ అనాలిసిస్ అనేది చేయట్లేదండి. సో చేయట్లేదంటే చేయలేదని కాదు, మన ఛానల్లో చేయలేదు. మరి ఎక్కడ సార్ అంటే కార్తికేయ ఐఏఎస్ అకాడమీతో మనం టైప్ పెట్టుకొని హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది అక్కడ అందిస్తున్నాం. సో ఎవరైతే రెగ్యులర్గా హిందూ కావాలంటున్నారో, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మ్యాక్సిమం ఆర్టికల్స్ ఇవ్వాలి, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, టెక్నికల్గా చాలా ఇబ్బందులు అనేవి ఉన్నాయండి. సో అందువల్ల నేను ఏమనుకున్నా అంటే, సో హిందూ టైప్తో ఉన్నప్పుడు అంటే దే విల్ సపోర్ట్ అస్ టెక్నికలీ, కంటెంట్ కానీ అన్నీ కూడా ఒక టీం ఉంటే ఎఫెక్టివ్గా ఉంటుంది నేను భావించాను. సో అందుకని మన ఛానల్లో కాకుండా కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. సో సబ్జెక్ట్ మాత్రం ఏం లేదు. సో ఈవినింగ్ 6-7 కంతా కూడా మీకు రెగ్యులర్గా అందిపోతుంది. అలాగే క్వాలిటేటివ్గా తెలుగు రాష్ట్రాల నుంచి, ఏపీ తెలంగాణ నుంచి ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో, అలాగే ఇతర గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో వారికి క్వాలిటేటివ్గా హిందూ న్యూస్ అనాలిసిస్ మాత్రం నేను మీకు అద్భుతంగా అందిస్తానండి. సో అది తూచా తప్పకుండా మీకు క్వాలిటేటివ్గా అందించడం కోసమే నేను టైప్ చేసుకున్నాను. సో వాళ్ళ ఛానల్లో అనేది అందుబాటులో ఉంటుంది. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కాకపోతే మన ఛానల్ ఏమన్నా చేయాలి కదండి. సో అందుకోసం ఏంటంటే ఐఎమ్ డూయింగ్ దిస్ వన్, డైలీ టాప్ 5 కరెంట్ అఫైర్స్ ఫర్ యూపీఎస్సీ. సో నేను మీకోసం డైలీ టాప్ 5 కరెంట్ అఫైర్స్ అనేది మీకోసం అందిద్దామని చూస్తున్నాను. సో కైండ్లీ గైస్, నేను అందించేవన్నీ కూడా ఖచ్చితంగా ఏంటంటే కొత్త టాపిక్స్ ఉన్నాయి. హిందూ మాత్రం కాదు, ఇది హిందూ మాత్రమే కాకుండా ఇతర న్యూస్ పేపర్లో నుంచి కలెక్ట్ చేయబడిన కంటెంట్ అనేది నేను మీకు అందిస్తామని ఫిక్స్ అయ్యాను. చాలా మంది అంటే హిందూ స్టిక్ అనే హిందూ ప్రిపేర్ అయ్యి కొన్ని కంటెంట్స్ అనేది మిస్ అయిపోతూ ఉన్నారు. సో అందువల్ల కొత్త టాపిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఆర్టికల్స్ తీసుకుని లిమిటెడ్ టైంలో క్విక్గా, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బి బిజీ విత్ మెనీ క్లాసెస్ అండి. సో టైం కానీ ఇవన్నీ కానీ అడ్జస్ట్మెంట్ చాలా ఇబ్బంది అయిపోతుంది. అందువల్లనే నేను రెగ్యులర్గా వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను. అలాగే మన ఛానల్ అనేది ఫ్రీ ఇనిషియేటివ్, ఎందుకంటే నా ఛానల్లో నేను ఎక్కువగా అంటే లో కాస్ట్ కోర్సెస్ లాంచ్ చేద్దాం, లేదంటే ఒక పర్టికులర్ పర్పస్ కోసం మనం సబ్జెక్ట్ అందించాలనే ఉద్దేశంతో రన్ చేస్తున్నాను. అంటే ఐ కెనాట్ గో కమర్షియల్. అలాగే నేను ఇన్స్టిట్యూషన్ కూడా కాదు, నేను ఇండివిజువల్. ఐ వర్క్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్. నాకు నచ్చిన అకాడమీస్లో స్టూడెంట్స్కి ఎక్కడ క్వాలిటీ ఇస్తున్నారో అక్కడ వర్క్ చేసుకుంటూ స్టూడెంట్స్ సబ్జెక్ట్ అందిస్తూ, సో దాంతో నా ఫ్యామిలీ రన్ అవుతుంది. తర్వాత ఏంటి, ఇక్కడ మనకు టైం కుదిరినప్పుడు మన ఛానల్లో వర్క్ అనేది చేస్తూ ఉంటాం. సో అదే మనం చేసే రెగ్యులర్ వర్క్. సో అలాగే ఈరోజు ఏంటంటే మనం డైలీ టాప్ 5 కరెంట్ అఫైర్స్ అనేది చూసాం. సో మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, కార్తికేయ ఐఏఎస్ అకాడమీలో నేను కంప్లీట్ హిందూ న్యూస్ అనాలిసిస్ రోజుకి మీకు మినిమం 7 నుంచి 8 ఆర్టికల్ పైన, ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా కవర్ చేయని ఆర్టికల్స్ అన్ని కూడా మీకు క్వాలిటేటివ్గా కవర్ చేస్తున్నాడు. తెలుగు స్టేట్లో బెస్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్ కావాలంటే ఎస్పిఆర్ సార్ కరెంట్ అఫైర్స్ చూడాలి, ఎస్పిఆర్ సార్ హిందూ అనాలిసిస్ చూడాలి, మీరు అందరికీ చెప్తారని. అంతే క్వాలిటీతో మీరు చెప్పే ఒక మాటకి క్వాలిటీని తగ్గకుండా నేను మీకు అందిస్తూ ఉంటాను. నా ప్రయత్నం నేను చేస్తుంటాను, మీ సపోర్ట్ మీరు చేస్తున్నాను. సో ఈ రోజు ఏంటంటే డైలీ టాప్ 5 కరెంట్ అఫైర్స్ ఫర్ యూపీఎస్సీ అనేది చూస్తున్నాం. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద డే. సో ఈ రోజు చూడండి, లూనార్ ప్రోబ్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, లూపెక్స్ మిషన్. సో లూపెక్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు న్యూస్ ఉంది? ఆల్రెడీ ఈ రోజు చంద్రయాన్ గ్రాండ్ సక్సెస్ అయింది, అందరం కూడా న్యూస్ నిండా అవే చూస్తున్నాం, చాలా సంతోషపడుతున్నాం. అలాగే లూపెక్స్ మిషన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. లూపెక్స్ మిషన్ అనేది, సో ఒకవైపు జక్సా అంటే ఏంటి గుర్తుపెట్టుకుని, JAXA, అది జపాన్కి చెందిన జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. జపాన్కి చెందిన, మనకి ఎలాగైతే ఇస్రో ఉందో కొన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఇండియా అంటే ఇస్రో, జపాన్ అంటే జక్సా, ESA యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటే యూరోప్, తర్వాత ఏంటంటే నాసా అంటే USA, రాస్కాస్మస్ అంటే ఏంటంటే రష్యా. ఇలాంటివన్నీ మీకు ఒక 5 దాకా మినిమం గుర్తుపెట్టుకోవాలి. మీరు మీద నోట్స్ రాస్తున్నారు అంటే రెగ్యులర్గా రాసుకోండి, దట్స్ వెల్ అండ్ గుడ్. సో ఇక్కడ లూపెక్స్ గురించి చూస్తున్నాము, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. సో లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అంటే, లూనార్ అంటే మూన్, మరి పోలార్ అంటే ఏంటి? సో ఇలా సర్కిల్ ఉందనుకోండి, ఈ మధ్యలో ఉన్నది ఈక్వేటర్ అనమాట, ఈ 2 పోలార్ అనమాట. అలాగే మన ఎర్త్కి ఎలా ఉందో అలాగే ఎర్త్కి కూడా ఈ మధ్యలో ఉన్న లైన్ని మనము ఈక్వేటర్ అనుకుంటాము. సో ఈ టాప్ 2 ప్లేసెస్ని పోలార్ అంటాం. సో ఇప్పుడు మనం ఇండియన్ చంద్రయాన్ 3 కూడా ఏంటంటే సౌత్ పోల్లోనే ల్యాండ్ అయింది. ఎందుకంటే మనకి ఎక్కువగా సన్లైట్కి ఎక్స్పోజ్ కాని ప్రాంతం వచ్చేసి పోల్స్ అనమాట, వన్ సైడ్ ఆఫ్ ద మూన్. అక్కడ ఏంటంటే వాటర్ ఐస్ ఫార్మేట్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయని చాలా మంది మనం స్టడీ చేస్తాం. సో ఆ వాటర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ లూపెక్స్ మిషన్ కూడా మన ఇండియా మరియు జపాన్ కొలాబరేట్ అయ్యి చూస్తున్నారు. సో పోలార్ రీజన్ అంటే ఏంటి, మూన్ ఇలా ఉందంటే ఈ భాగాన్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు అనమాట. ముఖ్యంగా మూన్ యొక్క పోలార్ రీజన్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ మిషన్ తీసుకొస్తున్నారు. ఇది ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? 2025, ఇంకా 2 సంవత్సరాలు మనమంతా కూడా దీన్ని విట్నెస్ చేయబోతున్నాం ఆఫ్ ద బ్యూటిఫుల్ మిషన్. అలాగే దీని యొక్క మెయిన్ అబ్జెక్టివ్స్ ఏంటంటే ఇక్కడ రోవర్ మరియు ల్యాండర్. రోవర్ అంటే ఏంటి, ల్యాండర్ అంటే ఏంటి? సో మనం అంతరిక్షంలో మూన్ పైన పోయి అలా దిగుతా చూసారా, దాన్ని ల్యాండర్ అంటాం. రోవర్ అంటే దిగిన తర్వాత అక్కడ నుంచి వెహికల్ లాగా వెళ్తుంది చూసారా, దాన్ని ల్యాండర్ అంటాం. ఈ 2 కూడా ఏంటంటే లూనార్ బేస్ ఫీజిబిలిటీని చెక్ చేసుకొని లాంచ్ అనేది చేస్తున్నాం. ఇది మాత్రమే కాకుండా ఎందుకని చెప్పాను, వాటర్ ఐస్. సో ఇక్కడ ఏంటంటే ఐస్ కానీ వాటర్ అనేది ఐస్ ఫార్మేట్లో మూన్ యొక్క పోలార్ రీజన్స్లో ఉంది, దాన్ని స్టడీ చేయడానికి ఈ మిషన్స్ అనేది ప్లాన్ చేస్తాం. ఇది మాత్రమే కాదు, సర్ఫేస్ ఎక్స్ప్లోరేషన్, మూన్ యొక్క సర్ఫేస్ ఎలా ఉంది, దాంట్లో ఏమేమి విషయాలు మనం తెలుసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ మిషన్ అనేది లాంచ్ చేస్తాం.
ఇది మాత్రమే కాకుండా ఏంటంటే జక్సా మరియు ఇస్రో వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే మన దేశాలు కూడా ఏంటంటే కొలాబరేషన్స్, ఈవెన్ ఇప్పుడు చంద్రయాన్ 3 సక్సెస్ అనేది ఇలాంటి కొలాబరేషన్స్ ఇంకా ఎన్నో సైన్ చేయడానికి ఒక అవకాశంగా అనేది ఉంటుందని చూస్తున్నాం. సో అలాగే చూడండి ఇందులో ఏంటంటే నాట్ ఓన్లీ అవర్ ఇండియా అండి, ఇండియా జపాన్ మాత్రమే కాకుండా నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనము ఆన్ బోర్డ్లో యూజ్ చేయబోతున్నాం అనమాట. ఇది మాత్రమే కాకుండా మనం ఏమి దీంట్లో తీసుకెళ్ళబోతున్నాం అంటే, సో చూడండి అహ్మదాబాద్ నుంచి కూడా ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నుంచి కూడా ఈ లూపెక్స్ కావాల్సిన మెటీరియల్ సపోర్ట్ కానీ ఈ యొక్క ఎక్విప్మెంటల్ సపోర్ట్ కానీ ఇవ్వడానికనే సైన్ చేసుకున్నారు. ఇది మాత్రమే కాకుండా ఈ యొక్క లాంచ్ వెహికల్లో ప్రతిమ, ఇది ఇంపార్టెంట్ ఫర్ యువర్ అప్కమింగ్ కరెంట్ అఫైర్స్. ప్రతిమ అంటే ఏంటి? సో చూడండి పర్మిటివ్ థర్మో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ మూన్ అకౌస్టిక్ స్కౌట్. సో ఇది ఏంటంటే మూన్ యొక్క సాయిల్ని, చంద్రుని యొక్క ప్రతిమ అనేది న్యూస్లో ఉంది, అంటే ఏంటి అనేది అడగచ్చు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మూన్ యొక్క చంద్రుని యొక్క మట్టిని స్టడీ చేయడానికి, అలాగే అందులో వాటర్ ఐస్ కానీ మిక్స్ అయిందా లేదా, అంటే మూన్ యొక్క మట్టిలో ఐస్ కానీ వాటర్ కానీ మిక్స్ అయిందా లేదా అనేది స్టడీ చేయడానికి, ఆ వాటర్ పాసిబిలిటీ స్టడీ చేయడానికి ప్రతిమ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది యూజ్ చేస్తున్నాం. తర్వాత అంటే లేడెక్స్. లేడెక్స్ ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ని ఎక్కడ లూనార్ ఎలక్ట్రోస్టాటిక్ డస్ట్ ఎక్స్పెరిమెంట్. సో లేడెక్స్ అంటే ఏంటి? లూనార్ ఎలక్ట్రోస్టాటిక్ డస్ట్ ఎక్స్పెరిమెంట్. ఎందుకది డస్ట్ అనేది ఏంటి? లూనార్ సర్ఫేస్లో పోలార్ రీజియన్లో డస్ట్ పార్టికల్స్ ఎలా ఉన్నాయి, దాని యొక్క క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, దాన్ని స్టడీ చేయడానికి ఇది లాంచ్ చేస్తున్నారు అనమాట. సో దీని ద్వారా ఏంటంటే లూపక్స్ మిషన్ అనేది ఇంకా మూన్ యొక్క పోలార్ రీజియన్ ఎక్స్ప్లోర్ చేయడానికి, చాలా విషయాలు మనం అద్భుతంగా తెలుసుకోవడానికి ఇది యూస్ అవుతుంది తెలుసు. దట్ ఈస్ వాట్ లూపెక్స్. సో ఇది నెంబర్ 1 కరెంట్ అఫైర్స్. నెంబర్ 2 కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే మైత్రి సేతు. ఈ మైత్రి సేతు అంటే ఏంటి? మన ఇండియాకి బంగ్లాదేశ్కి ఒక వీడని ఒక ఫ్రెండ్షిప్ ఉంది, ఒక అనుబంధం ఉంది, ఒక సంబంధం ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఉంది. అదే ఈ మైత్రి సేతు. సేతు అంటే ఏంటి? బ్రిడ్జ్. ఆ ఫ్రెండ్షిప్ని సూచిస్తున్నటువంటి ఈ రెండు దేశాల మధ్య ఉంటున్న ఒక బ్రిడ్జ్ని మైత్రి సేతు అంటారు. దట్ ఈస్ ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అనమాట. ఈ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ గురించి న్యూస్లో ఉంది. సో ఇక్కడ మీరు చూసారా ఇమేజ్, ఇదే ఆ యొక్క ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అండి. ఈ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్లో ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ చూసుకున్నారు అంటే ఫెనీ ఏ రివర్ పైన ఉంది? ఫెనీ అనే నది పైన ఉంది. ఈ ఫెనీ అనే నది అనేది ఇండియాలో ఉన్న త్రిపుర భాగం. అంటే మీరు బంగ్లాదేశ్ బార్డర్ అంటే బెంగాల్కి వెళ్తారు కాదండి, ఈస్ట్ సైడ్ కూడా అంటే బంగ్లాదేశ్కి తూర్పు వైపు కూడా ఏంటంటే ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య బార్డర్ ఉంది. అలా త్రిపురకి మరియు బంగ్లాదేశ్కి మధ్య బార్డర్లో ఈ యొక్క ఫెనీ అనే ఒక నది అనేది లొకేట్ అయ్యింది. సో ఇక్కడ చూడొచ్చు. అవి షో ద జియోగ్రఫికల్ మ్యాప్. సో ఇప్పుడు కొన్ని నదులు మీకు తెలుసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియాకి నార్త్ ఈస్ట్ ఇండియా అంటే నార్త్ ఈస్ట్ ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య ఉంటున్న ఇంపార్టెంట్ రివర్స్. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇండియాకి బంగ్లాదేశ్కి ఉన్న ప్రముఖమైన రివర్స్ ఇక్కడ తీసుకుంటే జల్దాకా. సో జల్దాకా అంటారు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్. జల్దాకా ఈ పార్ట్లో వస్తుంది 1. తర్వాత రైడక్ రివర్ ఇక్కడ వస్తుంది. సో తర్వాత అంటే బరాక్ రివర్ ఈ పార్ట్లో వస్తుంది, బరాక్ రివర్. మను అనే రివర్ ఈ 4 ఇక్కడ వస్తుంది. తర్వాత కోవాయ్ ఈ పొజిషన్లో వస్తుంది. తర్వాత గోమ్తి రివర్ అనేది 6 ఇక్కడ వస్తుంది. తర్వాత ముహురి ఈ పార్ట్లో వస్తుంది. తర్వాత ఫెనీ ఇప్పుడు గుర్తొచ్చిందా? న్యూస్లో ఉండడం వల్లే దాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటి? సో ఇప్పుడు ఈ మ్యాప్లో ఫెనీ రివర్ ఎక్కడ ఉందో మీరు గుర్తించగలిగారు. ఇంత పెద్ద మ్యాప్లో ఈ పార్ట్లో త్రిపుర యొక్క సదర్న్ మోస్ట్ పార్ట్లో చిట్టగాంగ్ దగ్గర ఇక్కడ ఒక చోట చిట్టగాంగ్ వస్తుంది. సో బంగ్లాదేశ్ యొక్క చిట్టగాంగ్ వస్తుంది. ఆ చిట్టగాంగ్ దగ్గరికి ఈ ప్రాంతం అనేది ఉందన్నమాట. సో ఇక్కడ తీసుకున్నా అంటే అసలు మ్యాప్లే దొరకలేదండి, నేను అందువల్ల గూగుల్ మ్యాప్ని స్క్రీన్ షాట్ తీసి మీకోసం ప్రొవైడ్ చేద్దాం చూసిన. సో ఇక్కడ చూడండి త్రిపుర క్యాపిటల్ అగర్తల. సో ఇక్కడ ఈ పార్ట్లో అనేది మీకు వస్తుంది, దట్ ఈస్ యువర్ ఫెనీ. సో ఇక్కడ తీసుకున్నామంటే ఇక్కడ చూడండి మనము చాలాసార్లు కొన్ని డౌట్స్ వచ్చుంటాయి మీకు, ఎందుకు ఇండియా మ్యాప్ ఇన్ని వంకరలు తిరుగుంటాయని. చాలా వరకు ఇండియన్ బౌండరీ అనేది ఇలా వంకర చాలా వరకు బెండ్స్ తిరుగుంటాయి. శారదా రివర్ ఇంకా కొన్ని రివర్స్ అంతా కూడా అంటే బార్డర్గా తీసుకుంటాం. సో ఇక్కడ చూడొచ్చు ఫెనీ రివర్ అనేది అలాంగ్ ద బార్డర్. నదులు ఎలా ప్రవహిస్తాయండి? నదులు స్ట్రైట్గా ప్రవహించు, అలా వంకర మియాండరింగ్ అంటాం దాన్ని, ఇంగ్లీష్లో ఏమంటాం మియాండరింగ్. సో అందువలన ఏంటంటే ఈ పార్ట్లో సో ఇక్కడ ఉంటున్న రివర్స్ అనేది మనకి ఏంటంటే సో ఈ రివర్ బార్డర్ అనమాట. సో ఈ త్రిపురకి మరియు బంగ్లాదేశ్ మధ్య ఉన్న రివర్ బార్డర్ ఇది. సో ఇప్పుడు మనకేంటి లొకేషన్స్ అంతా మ్యాప్ చూసాము. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తాం. సో ఇప్పుడు మైత్రి సేతు ఎందుకు ప్రామినెంట్ అంటే రీసెంట్గా అనేది అంటే 2 దేశాలను కనెక్ట్ చేస్తున్న బ్రిడ్జ్ అనేది ఓపెన్ అయింది అనమాట. ఇది ఏ నది పైన? ఫెనీ అనే నది పైన ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో అనేది వీళ్ళు కన్స్ట్రక్ట్ అనేది చేస్తున్నారు. సో దీని యొక్క ప్రాముఖ్యత తీసుకున్నా అంటే 1.9 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సబ్రూమ్. సో చూడండి సబ్రూమ్ త్రిపుర నుంచి కూడా రామ్గర్ బంగ్లాదేశ్. సో 2 ప్రాంతాలను కనెక్ట్ చేస్తున్న ఒక నది అనమాట. సో అలాగే ఏంటి దీన్ని మైత్రి సేతు అని ఎందుకు అంటున్నామంటే ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఉంటున్న ఒక బంధాన్ని, ఒక ఫ్రెండ్షిప్ని మనం వాళ్ళకి ఇంకా 1971 ఆ టైంలో బంగ్లాదేశ్కి స్వతంత్రం రావడానికి మన ఇండియా అనేది చాలా తోడ్పడిందండి. సో అందుకని దీన్ని మనము ఒక మైత్రి సేతు అంటున్నాం. అలాగే నేషనల్ హై
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీన్ని మేనేజ్ చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే ఫెనీ రివర్ గురించి చూసుకున్నారంటే సౌత్ ఆఫ్ త్రిపుర ఫ్లో అవుతూ ఉంటుంది. సబ్రోమ్ అనే ఒక డిస్ట్రిక్ట్ నుంచి కూడా బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. 116 కిలోమీటర్స్ ఉంటున్న నది, అది ప్రవహించి బే ఆఫ్ బెంగాల్ అనేది కలిసిపోతుంది. ఈ నది యొక్క ఉపనదులు, మోస్ట్లీ ఉపనదులు అడగరు, ఫెనీ గుర్తు పెట్టుకుంటే చాలు. ముహూరి, రైడక్, చంద్రిక, తర్వాత రియాంగ్, తర్వాత కుషియారా. సో ఇవన్నీ కూడా దాని యొక్క ఉపనదులు అనమాట. సో ఇది ఈ యొక్క మైత్రి సేతు గురించి కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ అద్భుతమైన కరెంట్ అఫైర్స్లోకి వెళ్తాం. డిమాన్ పార్టికల్. డిమాన్ అంటే ఏంటి? దెయ్యం కదా. సో అంతు చిక్కని, మనకి తెలియని ఒక అమానుష్యమైన ఒక పార్టికల్, దాట్ ఈస్ యువర్ డిమాన్ పార్టికల్. సో న్యూ పాసిబిలిటీస్ ఆఫ్ సూపర్ కండక్టివిటీ. సో ఈ డిమాండ్ పార్టికల్ అనేది సూపర్ కండక్టివిటీ అనేది ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఇప్పుడు సూపర్ కండక్టివిటీ అంటే ఏంటో తెలియాలి కదండి. సో ఫస్ట్ డిమాండ్ పార్టికల్ కంటే ముందు సూపర్ కండక్టివిటీ తెలుసుకుని వద్దాం. సో ఇక్కడ తీసుకున్నారంటే సూపర్ కండక్టివిటీ. సూపర్ కండక్టివిటీ అంటే ఏంటి? ఒక ఎలిమెంట్లో, ఒక మెటీరియల్లో ఎలక్ట్రిసిటీ పాస్ అయిందంటే కండక్టివిటీ. సూపర్ కండక్టివిటీ అంటే ఏంటి? కండక్టివిటీలో ఏంటి? ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రాన్స్ అనేది పాస్ అవుతుంది, కానీ కొంత రెసిస్టెన్స్ అనేది ఆ మెటీరియల్ అనేది ఉంటుంది. రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ అనేది లాస్ అవుతుంది, ఎంతో కొంత కోల్పోతూ ఉంటుంది, మిగిలింది చివరి దశకి చేరుకుంటుంది. కానీ సూపర్ కండక్టివిటీలో ఏంటంటే లాస్లెస్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్. అంటే ఏంటంటే ఎటువంటి లాస్ లేకుండా ఎలక్ట్రిసిటీ అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ఈస్ వాట్ సో కాల్డ్ యాజ్ ది సూపర్ కండక్టర్. అంటే ఏ లాస్ లేదు. సో అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దానికి కూడా డిఫ్లెక్ట్ అనేది. సూపర్ కండక్టివిటీ అనేది అలోస్ ఎలక్ట్రిక్ చార్జ్ టు ఫ్లో త్రూ ఎ మెటీరియల్ వితౌట్ రెసిస్టెన్స్. వితౌట్ రెసిస్టెన్స్ అంటే ఎటువంటి అపోజిషన్ లేదు, ఫ్రీగా ఫ్లో అవుతుంది. అలాగే ఏంటంటే నో హీట్ లాస్. సో ఇలాంటి ఉండడం వల్ల ఏంటంటే ఎలక్ట్రిసిటీ కానీ, ఎలక్ట్రిక్ ఎనర్జీ కానీ, హీట్ కానీ ఏది కూడా లాస్ అవ్వదు అనమాట. సో యాక్చువల్గా దీన్ని కనుక్కున్న వ్యక్తి ఏంటంటే డచ్కి చెందిన ఫిజిసిస్ట్ హెయికీ కమర్లింగ్. సో హెయికీ కమర్లింగ్ అనే వ్యక్తి మొట్టమొదటిసారి ఇలాంటి ఒక సూపర్ కండక్టివిటీని అబ్జర్వ్ చేశారు. కానీ అతను అబ్జర్వ్ చేసింది ఎప్పుడు? 1911లో, 1911లో, అది కూడా మెర్క్యూరీలో. సో నార్మల్ కాదండి, ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్ అంటే -273 డిగ్రీస్ టెంపరేచర్లో, అంటే చాలా చల్లటి టెంపరేచర్లో మెర్క్యూరీకి సూపర్ కండక్టివిటీ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్టు ఈ యొక్క పర్సన్ అయిన హెయికే కమర్లింగ్ అనేది కనుక్కున్నారు. రీసెంట్గా ఏంటంటే నార్మల్ టెంపరేచర్లో కూడా ఒక సూపర్ కండక్టివిటీ కలిగిన కొన్ని మెటీరియల్స్ అనేది జపాన్ కానీ ఒక ఐ రిమెంబర్ ద కంట్రీ బట్ కనుగొన్నారండి. సో ఇలాగే సో ఇక్కడ తీసుకున్నారు అంటే ఇప్పుడు డిమాండ్ పార్టికల్ విషయానికి వచ్చారంటే యాక్చువల్గా ఈ డిమాండ్ పార్టికల్ గురించి ముందు న్యూస్లో ఎప్పుడు ఉందంటే 1956లో డేవిడ్ పైన్స్ అనేవారు ఒక ఫిజిక్స్ సైంటిస్ట్. ఆయన ఏంటంటే అప్పుడు కనుక్కున్నారనమాట. ఆయన ఏం చెప్పారు అంటే యూనిక్ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది సాలిడ్స్లో పాస్ అవుతున్నప్పుడు ఈ డిమాండ్ పార్టికల్స్ అనేది యూనిక్ బిహేవియర్ ఉంటుందంటున్నారు. అంటే ఇక్కడ నార్మల్ కాకుండా ఎలక్ట్రాన్స్ పాస్ అవుతున్నట్టు కొన్ని దానికి ఏంటంటే కొన్ని న్యూ టైప్ ఆఫ్ పార్టికల్స్ అనేది వస్తున్నాయి. ఆ న్యూ టైప్ ఆఫ్ పార్టికల్స్ ఏవో తెలియట్లా. ఆ తెలియని పార్టికల్స్ని ఏంటంటే డెమాండ్ పార్టికల్ అంటారు. ఆ డెమాండ్ పార్టికల్ ఏంటంటే ఇట్ ఈస్ మాస్లెస్, ఎటువంటి బరువు ఉండదు, చార్జ్లెస్, ఎటువంటి ఛార్జింగ్ ఉండదు, అలాగే ట్రాన్స్పరెంట్ అంటే లైట్తో చూడలేము. ట్రాన్స్పరెంట్ లైట్ అంటే ఏంటి? లైట్లో దాన్ని చూడలేము అనమాట. అలాంటి ఒక మెటీరియల్ అనేది ఉంది. సో అలాగే ఏంటంటే ఇది బిహేవింగ్ లైక్ ఏ వేవ్స్. ఇది ప్లాస్మాన్స్, ఇవి ప్లాస్మాన్స్ ఫామ్ చేయగలదు, అలాగే వేవ్స్ లాగా ఫామ్ చేయగలదు. ఈ ప్లాస్మాన్స్ అనేది సూపర్ కండక్టివిటీలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రానున్న కాలంలో ఈ యొక్క డిమాండ్ పార్టికల్ మనం స్టడీ చేసామంటే మనకి సూపర్ కండక్టివిటీ లాంట్లో మరింత ఒక ఇన్నోవేషన్స్ కానీ ఇనిషియేటివ్స్ కానీ తీయగలదు అని చెప్తున్నారు. అలాగే డిస్కవరింగ్ ఆఫ్ డిమాండ్ పార్టికల్స్ క్యాన్ లీడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ సూపర్ కండక్టివిటీ. రూమ్ టెంపరేచర్లో సూపర్ కండక్టివిటీ చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు సూపర్ కండక్టివిటీ అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు సూపర్ కండక్టివిటీలో ఒక ఫెనామినా ఉందండి, దాన్ని ఏమంటే మెయిస్నర్-ఆక్సెన్ఫెల్డ్ ఎఫెక్ట్. ఈ మెయిస్నర్-ఆక్సెన్ఫెల్డ్ ఎఫెక్ట్ అంటే మెయిస్నర్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఏంటంటే చూడండి, సూపర్ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే వాటికి ఇంటీరియర్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బయటకు తోసేస్తుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చిందంటే దాన్ని అలా తోసేస్తుంది అనమాట. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దానిలోకి వెళ్లకుండా బయటకి నెట్టేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్రమ్ దేర్ ఇంటీరియర్ ఇన్ సూపర్ కండక్టర్ ఎక్స్పెల్ అన్నారు. ఎక్స్పెల్ అంటే ఏంటి? బయటికి తోసేస్తుంది. సో అంటే సూపర్ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని బయటికి నెట్టేస్తుంది. దాన్నే ఏమంటున్నాము? ఈ మెయిస్నర్ ఆఫ్ ఫీల్డ్ ఎఫెక్ట్ అంటారు. సో ఈ మెయిస్నర్ ఆఫ్ ఫీల్డ్ ఎఫెక్ట్ అంటే ఈ ఎఫెక్ట్ వల్లనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అది ఏంటంటే బయటికి నెట్టేస్తుంది. సో ఇప్పుడు నెట్టడం వల్ల ఏంటంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సూపర్ కండక్టర్ మెటీరియల్ ఉంటే దీనిపైన అంటే ఇది గాల్లో తెలుతుంది అనమాట. సో ఇది ఇట్లా వదిలేనంటే ఇది గాలి మీద తెలుతుంది. సో ఇది మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటారు. ఇది చాలా వరకు ఏంటంటే నూతనంగా ఏంటంటే ఇప్పుడు సూపర్ ఫాస్ట్ కూడా కాదు, హైపర్సోనిక్ స్పీడ్లో ఉంటే ఒక ట్రైన్స్ కానీ
కనుక్కోబోతున్నారు. సో వాటికి ఇది హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇదంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటే ఇలా వదిలేనంటే ఇది పడిపోతుంది, కానీ జనరల్గా ఇది గాల్లో తేలింది అనుకోండి, దాన్ని ఏమన్నా మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటారు. సో ఇది మ్యాగ్నెటిక్ లెవిటేషన్. ఈ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఇది సూపర్ కండక్టర్ అయినప్పుడు. ఈ సూపర్ కండక్టర్ ఏం చేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫుల్గా పుష్ చేస్తుంది బయటికి. సో అంటే దీంట్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇదేంటి, బయట గాల్లో తేలేలాగా మొత్తం ఎక్స్పల్ చేస్తుంది కాబట్టి ఇది పైనే తెలుతుంది. సో దీనివల్ల ఏంటంటే రెసిస్టెన్స్ ఉండదు, ఫ్రిక్షన్ ఉండదు, ఇది చాలా వేగంగా వెళ్ళగలదు అనమాట. సో అది సూపర్ ఫాస్ట్, అంటే సూపర్ ఫాస్ట్ కూడా కాదు, హైపర్ సోనిక్ స్పీడ్లో వెళ్ళగలిగిన కొన్ని ట్రైన్స్ కానీ వాటిని తయారు చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సో అలాగే ఈ సూపర్ కండక్టర్స్, వెన్ సూపర్ కండక్టర్ ఇన్ ఇట్ సూపర్ కండక్టింగ్ స్టేట్స్ మ్యాగ్నెట్ బ్రాట్ టు క్లోజ్డ్ ఓవర్ అబోవ్ ఇట్ ఇన్ ద రిపల్షన్. ఇవన్నీ వద్దని అదేంటి. సో ఇప్పుడు సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉందంటే ఒక మ్యాగ్నెట్ దగ్గర తెచ్చామంటే గాల్లో వెళ్తుంది అంతే. అది చెప్పేది ఏంటి, గాల్లో తేలుతుంది. సో ఇప్పుడు ఏంటంటే చాలా వేగంగా వెళ్ళడానికి ట్రైన్స్ వాటిలో కనుక్కుంటారు. ఇంకా రానున్న కాలంలో సూపర్ కండక్టివిటీ అనేది ఏంటంటే నూతనమైన టెక్నాలజీని, చాలా వేగవంతంగా వెళ్ళగలిగిన టెక్నాలజీని క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు. వీ కెన్ వెయిట్ అండ్ వాచ్. అప్పుడు మనం ఉంటామో లేదో తెలియదు, బట్ అప్పుడు చూద్దాం. సో మెథనోట్రోప్స్ అంటే ఏంటి? సో న్యాచురల్గా మీథేన్ని తీసుకొని డైజెస్ట్ చేసి వేరే ఫార్మాట్లో మార్చగలిగిందని మెథనోట్రోప్స్ అంటారు. ఎక్కువ చదవకూడదు, సింపుల్. మెథనోట్రోప్స్ అంటే ఏంటి? మీథేన్ని కన్జ్యూమ్ చేయగలిగిన ఒక బ్యాక్టీరియాని ఏమంటున్నాం? మెథనోట్రోప్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మెథనోట్రోప్స్ ఆర్ డైవర్స్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. ఇది ఒక రకమైన బ్యాక్టీరియా. దీన్ని ఏమంటారు? ప్రోటియో బ్యాక్టీరియా వగైరాకు చెందింది. అలాగే అంటే ఆక్సిడైజ్ ద మీథేన్. ఇది ఏం చెప్పాను? మీథేన్ని ఆక్సిడైజ్ చేసి అందులో వచ్చిన ఎనర్జీని ఉపయోగించుకొని అవి జీవిస్తుంటాయి అన్నమాట. ఇది ఆక్సిక్ అండ్ అనాక్సిక్స్ అంటారు. అంటే ఏంటంటే ఆక్సిజన్ ఉన్న కండిషన్స్లో కానీ లేని కండిషన్స్లో కానీ సర్వైవ్ అవ్వగలిగిన పొటెన్షియాలిటీ. ఎక్కువ మీథేన్ ఉన్నప్పుడు ఆ మీథేన్ని కన్జ్యూమ్ చేసుకునే బ్యాక్టీరియాస్ని ఏమన్నా మెథనోట్రోప్స్. ఇవి 5000 to 10,000 ppm, అంటే ఎక్కువ మీథేన్, అంటే చాలా ఎక్కువ మీథేన్ కాన్సన్ట్రేషన్ ఉన్న ప్రాంతంలో కూడా ఇవి జీవించగలిగిన బ్యాక్టీరియా అనమాట. సరే, అందులో ఒక బ్యాక్టీరియా పేరే మిథైలోటోవి మైక్రోబియం. చాలా పెద్ద పేరే. సో మిథైలోటోవి మైక్రోబియం. సో ఇదేంటంటే బురియటెన్స్ 5GB1C. ఇది బ్యాక్టీరియా పేరండి, అంతకుమించి ఏం లేదు. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే యాక్చువల్గా చూడండి, కన్జ్యూమ్స్ మీథేన్, అంటే మీథేన్ని కన్జ్యూమ్ చేస్తుంది. సార్ దానివల్ల ఏముంది సార్, కన్జ్యూమ్ చేస్తుందంటే ఇక్కడ ఆ పేరు ఇంపార్టెంట్, అది ఏంటో ఇంపార్టెంట్. రెండో విషయం ఏంటి, CO2నే గ్రీన్ హౌస్ గ్యాస్ అని మనం బాధపడుతుంది. CO2 కంటే 85 రెట్లు ఎక్కువగా పొటెన్షియల్స్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఏదంటే మీథేన్. అంత డేంజరస్ కాబట్టి ఇలాంటి బ్యాక్టీరియాస్ ఉండడం వల్ల అలాంటి డేంజరస్ మీథేన్ మన ఎన్విరాన్మెంట్లో రాకుండా కాపాడడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీథేన్ కాన్సన్ట్రేషన్ ఆప్టిమమ్ ఏంటంటే 500 mm, బట్ అంతకన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ ఇవి ఎక్కువగా ఉంటుందనేది చెప్తున్నారు అనమాట. సో అలాగే ఏంటంటే మీథేన్ రిమూవల్. సో ఇవి ఏంటంటే చాలా వరకు మన ఎన్విరాన్మెంట్లో మీథేన్ని రిమూవ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. మీథేన్ రిచ్ ప్రాంతాలు, ఇంకా చెప్పాలి అంటే రానున్న కాలంలో కొన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి. పర్మాఫ్రోస్ట్ అంటారు. పర్మాఫ్రోస్ట్ అంటే పర్మనెంట్గా ఐస్ ఫామ్లో ఉంటున్న పోలార్ రీజియన్లో ఉంటున్న ప్రాంతం ఏదైతే ఉంటుందో అది కరిగిపోయిందంటే అందులో ఉన్న మీథేన్ బయటకు వస్తుంది అంటున్నారు. సో వాటిని ఫైట్ చేయడానికి ఈ మెథనోట్రోప్స్ అనేది హెల్ప్ అవ్వచ్చు అనేది చెప్తున్నారు అనమాట. అలాగే ఈ బ్యాక్టీరియా అనేది ఈ మీథేన్ని కన్జ్యూమ్ చేసిన తర్వాత బై ప్రోడక్ట్ ఏదైతే వస్తుందో అవి ఆక్వా కల్చర్లోను, ఫిషరీస్కి, ఇతర డిఫరెంట్ కల్టివేషన్స్కి అన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది అనేది చెప్తున్నారు అనమాట. సో అలాగే ఇవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రానున్న కాలంలో ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ని మిటిగేట్ చేయడానికి, మనకి ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడానికి, క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్తున్నారు. అలాగే బయోమాస్ ప్రొటెక్షన్ కూడా ఇది బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే మైలారా కల్ట్. ఫస్ట్ ఎగ్జాంపుల్ మైలారా కల్ట్ అంటే ఏంటి, ఏమి ఎక్కువ ఆలోచించదు. శివ మనందరికీ తెలుసు కదండి, శివుని యొక్క భక్తులు చాలామంది ఉంటారు కదండి. సో ఇక్కడ శివ కల్ట్. సో డిఫరెంట్ ఫామ్లో శివుని వర్షిప్ చేయడాన్ని ఏమన్నా మైలారా కల్ట్ అంటారు. ఎక్కువలా సింపుల్ టర్మ్ ఏంటది, శివ వర్షిప్ అనేది డిఫరెంట్ ఫామ్ ఆఫ్ ముద్రీకరణలో వాటిలో వర్షిప్ చేయడానికి, డిఫరెంట్ కల్చర్లు చేయడాన్ని ఏమంటున్నాం మనం మైలారా. సో ఇది ఎక్కువగా అంటే కర్ణాటక ప్రాంతంలో ఫేమస్ అనమాట. రీసెంట్గా వచ్చేసి మైలారా కల్చర్కి చెందిన ఈ మైలారా కల్ట్కి చెందిన బస్రూర్, చూడండి ఎక్కడ, బస్రూర్ అనే ప్రాంతంలో కర్ణాటకలో అనేది కొన్ని ఏన్షియంట్ మైలారా కల్ట్ అనేది తీర ప్రాంతం దగ్గర కనుక్కున్నారనమాట. సో అలాగే ఈ స్కల్ప్చర్స్ అంతా కూడా 15వ శతాబ్దానికి చెందింది ఒకటి, 17వ శతాబ్దానికి చెందింది ఒకటి, రెండు కూడా కనుక్కున్నారు. సో అలాగే వన్ స్క్రిప్చర్ డెపిక్స్, ముఖ్యంగా అంటే రాయల్ హీరో గుర్రం పైన రాజు ఉన్నట్టు, ఒకవైపు కత్తి ఒకవైపు బౌల్ ఉన్నట్టు ఒక ఇమేజ్ అనేది దొరికింది. అందులో ఏంటంటే మైలాదేవి అనేవారు హార్స్లో అనేది అబ్సెంట్గా ఉన్నారు. దట్ వన్ థింగ్ ఇస్ నోటబుల్. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంకొక పిక్చర్లో కూడా హార్స్లో ఉన్నట్టు ఇమేజ్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, యాక్చువల్గా ఏంటంటే ఇది హార్స్ అండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇది హార్స్, ఇది ఇమేజ్ లభించింది హార్స్. ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక స్వర్డ్ ఉన్నట్టుంది. సో ఇది
మనకి ఏంటంటే మైలారా కల్ట్లో దొరికింది అనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ మిడివల్ ఇండియన్ టైంలో 15వ శతాబ్దం 17వ శతాబ్దం అంటే ఏన్షియంట్ కదండి, మిడివల్ టైం. ఆ టైంలో ఈ కల్ట్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైలారా వర్షిప్ అనేది ఎక్కువగా ఉండేది. సో ఇప్పుడు మైలారా కల్ట్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. సో ఎక్కువ వద్దు. ఇదేంటంటే ఫోక్ డీటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్స్ కానీ కొండ జాతి వాళ్ళు కానీ వీళ్ళు ఎక్కువగా అంటే పారంపర్యంగా వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు వర్షిప్ చేసుకున్న ఒక డైటీయే. సో ఏంటంటే ఈజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లార్డ్ శివ. అంటే యాక్చువల్గా ఇక్కడ ఉన్నారు చూసారా, ఈ విధంగా వర్షిప్ చేస్తూ ఉంటారు. సో అదేంటంటే ఇట్ రిసెంబల్స్ ద శివ అని చెప్తున్నారు. అంటే శివ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పశుపతి మహారాజ్ అని చేసి సిమిలర్ టు శివ వర్షిప్ అనేది చెప్తూ ఉంటాం. సో అదే విధంగా ఏంటంటే దిస్ ఈస్ రిసెంబ్లింగ్ టు ద శివ అనేది చెప్తున్నారు అనమాట. సో ఈ మైలారా అనేది అంటే కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా ఫేమస్. అదే మహారాష్ట్రలో ఈ వర్షిప్ ఏమంటే కండోబా అంటారు. ఏమంటారు? కండోబా అంటారు. ఇంకా దీన్ని కాండరియో, కందనాథ ఇలాంటి పేర్లతో పిలుస్తారు. ఇవన్నీ కూడా శివుని యొక్క పలు పేర్లు అని చెప్తుంటారు. ఇట్స్ వన్ థింగ్. సో తర్వాత తీసుకున్నట్టు ఇది ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ ప్రాంతాలంటా కూడా సౌత్ ఇండియన్ ప్రాంతాల్లో ఇలాంటి వర్షిప్ అనేది ఎక్కువగా ఉంటుంది చెప్తున్నారు. అలాగే అంటే ఈ యొక్క మైలారా వర్షిప్స్లో అనేది వాళ్ళు ఫాలో అవుతున్న రిచువల్స్ కానీ వాళ్ళు ఫాలో అవుతున్న ప్రాక్టీసెస్ కానీ వాళ్ళు ఏ ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్న విషయాలు కూడా ఏంటంటే యూనిక్గా ఉంటుంది. అండ్ నార్మల్ శివ వర్షిప్ అనేది ఉండదు. ఇట్ విల్ బి ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షిప్ అని చెప్తున్నారు. సో అలాగే ఇవన్నీ కూడా రీసెంట్ డిస్కవరీ చేయడం అనేది కర్ణాటక కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఈ కల్చరల్ ప్రామినెన్స్ కానీ వాళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది తెలియజేస్తుందని చెప్తున్నారు. దిస్ ఇస్ వాట్ అండి. సో ఈ రోజు యొక్క టాప్ 5 కరెంట్ అఫైర్స్ అనేది అయిపోయింది. సో ఇక ఇలాంటి మరింత కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా కావాలనుకున్నా అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హిందూ అడుగుతున్నారు, నో ప్రాబ్లం, మీకు తప్పకుండా హిందూ అనేది నేను ఇస్తున్నాను. బట్ ఏంటంటే అదే కార్తికేయ అకాడమీలో నేను అప్లోడ్ చేస్తున్నాను. కాకపోతే అది మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేయలేం కాబట్టి మనకి ఇక్కడ టాప్ 5 అంటే అక్కడ చెప్పని ఆర్టికల్స్ కొన్ని, మీకు ఎగ్జామ్లో ప్రామినెన్స్ ఆర్టికల్స్ కొన్ని, కొత్త విషయాలు ఏమైనా ఉంటే వాటిని నేను మీకు అందిస్తూ ఉంటాను అనమాట. సో గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. విల్ జాయిన్ ఇన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్. Take care.